వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఇప్పుడు కోకోనట్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇలా అన్నాన్ని పొడి పొడిగా చేసుకుని ఆరబెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల నూనె తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నూనె వేడైనాక అందులోకి వేరుశనగ గింజలు వేసుకొని వేయించుకోవాలి. వేరుశనగ గింజలు కొద్దిగా వేడయ్యాక ఇందులోకి కొద్దిగా ఉద్దిపప్పు, కొద్దిగా శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. అలాగే జీడిపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇలా పోపు అంతా బాగా వేగినాక ఇందులో తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుమును 2 నుంచి 3 నిమిషాల వరకు వేయించుకొని తరువాత ఇందులోకి మనం చేసి పెట్టిన అన్నాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ అన్నానికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.